కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని చెప్పి ప్రతి తెలుగు లోకిలలో వినిపించే ఆ సుప్రభాతం గుర్తుందా? మరి ఆ సుప్రభాతం స్వామికి వినిపించేది ఎవరు? మన కళ్ళ ముందు ఉన్నారు. తాళ్లపక్క అన్నమాచార్యుల వంశస్థులు. వారితోనే మాట్లాడదాం, వారితోనే మాట్లాడే విశేషాలు తెలుసుకుందాం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీతో కలవడం. స్వామిని మీరు సుప్రభాత సేవతో, ఆయన పవళింపు సేవ నుంచి సుప్రభాత సేవ నుంచి తీసుకొచ్చి అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఒక్కసారి సుప్రభాతం మాకు వినిపించి ఆయన మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కొంచెం ముందుగా సుప్రభాతంతో. ఓం నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం తిరుమల క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ఆది మధ్యాంతరహితుడు ఏడుకొండలవాడు కొలువైనటువంటి తిరుమలలో భగవంతునికి 32,000 సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు. వారి సంతతి నుంచి 12వ తరం వారసులుగా తిరుమల క్షేత్రంలో నేను 40 సంవత్సరాలుగా స్వామి దగ్గర కైంకర్యం చేస్తున్నాను. అన్నమయ్య సేవ అంటే తిరుమలలో మొదటి సుప్రభాత సేవ అంటే వేదపారాయణం వాళ్ళు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని వేదంతో వినిపిస్తూ ఉంటే అన్నమాచార్య వంశస్థులు నాదంతో స్వామివారిని మేల్కొల్పు సంకీర్తన కైంకర్యం చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం జరిగేటువంటి కళ్యాణోత్సవంలో తాయార్లిద్దరూ తాళ్లపాక వారింటి ఆడబిడ్డలుగా మేము కన్యాదానం చేస్తే స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణ అన్న విధంగా తిరుమల క్షేత్రంలో స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. రాత్రిపూట జరిగేటువంటి ఏకాంత సేవా సమయంలో శయనోత్సవంలో భోగ శ్రీనివాసమూర్తిని శయన మంటపంలో వేయించేపు చేసి ఒక మంచము పరుపు 2 దిండ్లు దాని మీద ఒక వస్త్ర సమర్పణ పుష్పాలు సమర్పణ చేసి భోగ శ్రీనివాసమూర్తిని వేయించేపు చేసి లాలి ఉయ్యాల జోల